హాయ్ అండి. ఈరోజు చిన్న చేపలతో పులుసు చేద్దాము. చిన్న చేపల పులుసు ఈ మట్టి పాత్రలో కర్రీ చేద్దాము. ఇదిగోండి చిన్న చేపలు ఇవి శుభ్రంగా బాగు చేసి ఉంచాను. వీటిని మట్టి పాత్రలో వేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఒక 5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను, అవి వేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూను గళ్ళుప్పు ఉంటుంది కదండి, అది వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుందాము. ఇప్పుడు అల్లం పేస్టు 1 స్పూను వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. చిన్న చేపలు కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి మొత్తం చేతితో కలుపుకుందాము, మొత్తం కలిసేలాగా. ఇదిగోండి ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాను, అది పోసుకుందాము. రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుందాము. ఒకసారి స్పూన్తో కలుపుదాము. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఒక పావుగంట పడుతుంది, ఒక పావుగంట ఉడకనిద్దాము. మూత వేసుకుని ఒక పావుగంట ఉడకనిద్దాము. ఇదిగోండి పావుగంట అయిపోయింది, ఒకసారి చూద్దాము. ఉడికిపోయింది. ఇంకా ఇంకొక నిమిషం అయితే అయిపోతుంది, దగ్గర పడిపోయింది. దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఒక స్పూను మసాలా పౌడర్ వేసుకుందాము, 1 స్పూను. ఒకసారి కలుపుకుందాము. అయిపోయింది, స్టవ్ వేసుకుందాము.
ఇప్పుడు చిన్న చేపల పులుసు చూద్దాము. ఇదిగోండి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇదిగోండి చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.